ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు డీసీసీబీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సహకార వారోత్సవాలను ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. అభివృద్ధి సంక్షేమ పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రకటన. ఈ నెల 11, 12, 13 తేదీలలో రాష్ట్ర స్థాయి గైనకాలజీ సదస్సు నిర్వహణ. సదస్సు వివరాలను వెల్లడించిన డాక్టర్ అనురాగమయి, డాక్టర్ గీతశ్రీ. రైతు అభ్యున్నతికి నిరంతరం సహకార కేంద్ర బ్యాంకు శ్రమిస్తుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కోఆపరేటివ్ సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార కేంద్ర బ్యాంక్ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, ఎన్పీఏ ఉన్న బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరిపైన ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. సహకార కేంద్ర బ్యాంకులో విధులు నిర్వర్తించే ప్రతి వ్యక్తి ఖాతాదారుల్ని మోటివేట్ చేసే డిపాజిట్లు పెంచే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందు వందే మాత్రం మరియు సహకార సంఘం సంగీతాన్ని ఆలపించారు. డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా సహకార జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీజీఎం సోమనాయుడు, ఆప్కాబ్ ఏజీఎం బాపూజీ, డీసీఓఎం కుమార్, రామదాసు, కోఆపరేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, డీజీఎం శ్రీధర్ చౌదరి, ఏజీఎం సాపిరెడ్డి శ్రీనివాస్, కార్తీక్ రెడ్డి, విప్పత్తి రాజు, పలు బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 700 కోట్లు గోల్డ్ లోన్స్ ఇవ్వడమే కాకుండా 400 కోట్లు గోల్డ్ లోన్స్ ఇచ్చాం. ఇంకొక 400 గోల్డ్ లోన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఏదైతే ఫార్మర్స్ ఉన్నాయో, ఎక్కువగా రైతులు ఉన్నటువంటి ఈ సహకార రంగంలో రైతుల యొక్క పిల్లలు విదేశీ విద్య కోసం వెళ్ళాలంటే అర్బన్ బ్యాంకులో ఆస్తులు ఉంటే కానీ ఉన్న బ్యాంకులు ఏమీ అప్పులు ఇవ్వట్లేదు. మేము ఈ సంవత్సరం నిర్ణయించుకోవడం జరిగింది. రైతుల యొక్క పిల్లలు కూడా రూరల్లో వారి యొక్క భూములు పెట్టుకుని విదేశీ విద్య కోసం మరి రూరల్లో ఉన్నటువంటి రైతుల యొక్క పిల్లల కోసం కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు మీడియా ద్వారా రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడానికి, రూరల్లో హౌసింగ్ లోన్ ఇవ్వడానికి మిగతా బ్యాంకులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అర్బన్లో ప్రాపర్టీస్ ఉంటేనే ఎక్కువగా లోన్లు ఇస్తూ ఉన్నారు. మేము రూరల్ ఏరియాలో కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడానికి కానీ, గోల్డ్ లోన్స్ ఇవ్వడానికి కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడానికి కానీ మేము సహకార జిల్లా కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉందనేటువంటిది మీరు మాకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సొసైటీలు కానీ, బ్రాంచులు కానీ మీరు సంప్రదిస్తే తద్వారా మీ అందరికీ లోనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి ఈ 103వ అంతర్జాతీయ సహకార వారోత్సవాల్లో మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఈ సహకార ఉద్యమం మనకి 1904లో భారతదేశంలో ప్రవేశించింది. అప్పటికి మన బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంది భారతదేశం. 1904 నుంచి 1912, 1925, తర్వాత మెజిస్ట్రేట్ 1952 చట్టాలు, తర్వాత ఆఖరిగా 1964 చట్టం
ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం ఏర్పడింది. దాన్ని ఇంకా 103 అమెండ్మెంట్స్ వరకు మనం చేసుకున్నాం. అసలు సహకార సంఘం అంటే ఏమిటి అని చూస్తే ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఏ కోఆపరేటివ్ సొసైటీ is a business enterprise for the common economic benefit of group of people which are having similar skills to cater their financial needs and to improve their financial status. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుపరిపాలన అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 27వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు. ఏడాది కాలంలో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విధ్వంసమే అజెండాగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం మండలం కందరాడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్, మాజీ జెడ్పీటీసీ బర్లా అప్పారావు, పిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్లను కూడా మరి ఈ తల్లికి వందనం డబ్బులు పడడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేశారు. అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఉప్పాళ్ళలో కూడా అన్నా క్యాంటీన్ కడతా ఉన్నారు. అంటే ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో అది కూడా ఈ నెలలో ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా నెక్స్ట్ మంత్ వచ్చి ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవి వారం లేక జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చెప్తారు. సిగ్గుండాలి. కళ్ళున్న వాళ్ళకైతే అసలు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు, నువ్వెంతమందికి ఇచ్చావో ఒకసారి సిగ్గుపడవలసిన పరిస్థితి. అటువంటిది ఈ వైసీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే సంక్షేమ పథకాలన్నా ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి. పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి బస్టు పెట్టించాడు. దగ్గర 15,000 కోట్ల రూపాయలతో ముందుకు వెళ్తూ ఉంది. మరి అదేవిధంగా అమరావతిని సర్వనాశనం చేస్తే ఈవేళ 25,000 కోట్ల టెండర్లు పిలిచి మళ్ళీ రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో మరి తల్లికి వందనం 9,000 కోట్లు పడ్డాయి. స్కూల్లో మార్పులు వచ్చినాయి. టీచర్స్ లేకపోతే టీచర్స్ని వేస్తున్నారు. స్కూల్ డ్రెస్సులు కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంది. రేపు 10వ తారీఖు నాడు మరి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పేరెంట్స్తో మీటింగ్ పెడతా ఉన్నారు. అంచేత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు, గుంతలు లేని రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మనం రహదారులు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా 14-19లో కూడా మళ్ళీ గ్రామాలన్నీ కూడా రహదారులు వేసాం. మధ్యన జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎక్కడ రోడ్లు లేవు, మళ్ళీ ఇప్పుడు రోడ్లు పడతా ఉన్నాయని చెప్పి తెలియదు. కాకినాడ గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి గైనకాలజీ సదస్సును కాకినాడలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అను రాగమయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతశ్రీలు తెలియజేశారు. కాకినాడ రామ్కోస కాన్ఫరెన్స్ హాల్లో కాకినాడ గైనకాలజీ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. సమావేశంలో డాక్టర్ అనురాగమయ్య, డాక్టర్ గీతశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, సదస్సు వర్క్షాప్ ఇన్ఛార్జ్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, డాక్టర్ కరుణ, ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ లక్ష్మీకిరణ్, డాక్టర్ ఉషశ్రీలు పాల్గొని వర్క్షాప్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈ సదస్సుకు దేశ నలుమూలల నుండి ప్రముఖ గైనకాలజిస్టులు 25 మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. Association President Dr. Anurag Mai and Organizing Secretary Geeta Sri. ఈ సదస్సుకు దేశముల నుండి ప్రఖ్యాత గైనకాలజిస్టులు 25 మంది మరియు రాష్ట్ర నలుమూలల నుండి 1000 మంది గైనకాలజీ డాక్టర్లు విచ్చేస్తున్నారు. ఈ సదస్సులో భాగంలో జూలై 11వ తారీఖున కాకినాడలో ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ మరియు మూత్రాశయ సర్జరీలు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. జూలై 12 మరియు జూలై 13వ తారీఖు నుండి రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో సైంటిఫిక్ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ పత్రికా సమావేశానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారు, సదస్సు వర్క్షాప్ ఇన్ఛార్జ్ డాక్టర్ సత్యనారాయణ గారు, డాక్టర్ సత్యవతి, డాక్టర్ ఉషశ్రీ,
మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవి, లక్ష్మీ కిరణ్ అండ్ డాక్టర్ కరుణ పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన వర్క్షాప్ జరుగుతుంది, కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే కీనోట్ ప్రసంగాలు ఉంటాయి, తర్వాత ఇంటరాక్టివ్ వర్క్షాప్స్ ఉంటాయి. దీనికి దేశం మొత్తం మీద ప్రముఖమైన గైనకాలజిస్టులు, స్టేట్ లెవెల్లో గైనకాలజిస్టులు అందరూ వస్తారు. దీంట్లో ముఖ్యాంశాలు ముఖ్యంగా ఉమెన్ హెల్త్ కేర్ గురించి. ఇది మా థీమ్ ఏంటంటే క్వాలిటీ కేర్, ఉమెన్ క్వాలిటీ కేర్. చెప్పండి మేడం, ఉమెన్ క్వాలిటీ దాని మీద. క్వాలిటీ కేర్ దీంట్లో ముఖ్యంగా ఉమెన్ సంబంధించి రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజీ, మెనోపాస్, ప్రివెంటివ్ ఆంకాలజీ ఇలాంటి అంశాలు జరుగుతాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ వీటి గురించి ఎక్కువ ప్రసంగాలు జరుగుతాయి. ఇందులో రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ప్రజెంట్ చేస్తారు. స్త్రీ యొక్క పాత్ర ఏంటి అంటే ఓన్లీ పెళ్ళైన తర్వాతనే ఆరోగ్యం లేదు, ప్రెగ్నెన్సీ అప్పుడు చూసుకోవడం కాదు. సో బిడ్డ పుట్టినప్పటి నుంచి లేదు ఆమె మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆమె ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి. డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కాదు, ప్రివెంటివ్ కేర్ అన్నది ఏ స్టెప్స్లో మనం తీసుకోవాలన్న దాని మీద మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ 1000 డెలిగేట్స్ వస్తున్నారు. అండ్ 11వ తారీఖున వర్క్షాప్లో హిస్ట్రోస్కోపీ అండ్ ల్యాప్రోస్కోపీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. హిస్ట్రోస్కోపీ లోపల ల్యాప్రోస్కోపీ ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కువ మంది స్త్రీలు వర్క్లో కూడా నిమగ్నం అవుతున్నారు. సో వారికి ఎక్కువ పోస్ట్ ఆపరేటివ్ స్టే లేకుండా మినిమమ్ కోతతోటి సర్జరీలు నిర్వహించి త్వరగా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా రావడానికి ఈ సర్జరీలు ఉపయోగపడతాయి. దానికి డాక్టర్ సత్యనారాయణ గారు నేతృత్వం వహిస్తున్నారు. సో ఇవి అందరూ కూడా ఈ డిస్కషన్స్ వలన వచ్చిన అవుట్పుట్ వలన మనం డెఫినెట్గా కూడా స్త్రీ ఆరోగ్యం ఏం లేకుండానే ఆ ఫైబ్రాయిడ్స్, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కూడా రిమూవ్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే రిప్రొడక్టివ్ ఫంక్షన్ అన్నది ఏంటంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ రిప్రొడక్టివ్ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి ఈ సర్జరీలు చాలా ఇప్పుడు కొత్తగా వచ్చి లేటెస్ట్ యువ గైనకాలజిస్టులు కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎంత వేగంగా టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంత వేగంగా కూడా వీళ్ళ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. దానికి వర్క్షాప్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని మేము ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాల నుంచి కష్టపడి దీనికి సంబంధించిన కేసులు ఎవరైతే దేశ నలుమూలల నుంచి గొప్ప దీనికి సంబంధించిన గైనకాలజీ డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కరస్పాండెన్స్ చేసి వాళ్ళందరినీ ముంబై, బెంగళూరు, చెన్నై ఇలాంటి అహ్మదాబాద్ ఇలాంటి చోట్ల నుంచి మనం రక్షించి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇప్పుడున్న యువ గైనకాలజిస్టులకి, ప్రాక్టీస్ చేసే గైనకాలజిస్టులకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మేము స్టార్ట్ చేస్తాం. కాకినాడ జేఎన్టీకే 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ను ఎన్ఆర్ఐ సుబ్బుకోట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్టీకే వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ 11వ స్నాతకోత్సవంలో ఎన్ఆర్ఐ సుబ్బుకోటకు డాక్టరేట్ ను ప్రదానం చేసినట్లు వెల్లడించారు. సుబ్బుకోట మాట్లాడుతూ జేఎన్టీకేలో చదువుతున్న పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం జేఎన్టీకే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జేఎన్టీకే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, రెక్టర్ వెంకటరమణ, జేఎన్టీకే డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా గొప్పగా చాలా రీసెర్చ్ చేస్తుంది. అసలు యూనివర్సిటీ అంటేనే రీసెర్చ్ కాబట్టి ఇంతకన్నా ఇంకా ఎక్కువగా బాగా రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేషన్స్ రావాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ తీసుకునే క్వాంటమ్ వాల్యూ కానీ క్వాంటమ్ టెక్నాలజీ వాటి మీద కూడా బాగా ఎక్కువ పరిశోధనలు చేసి రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి యూనివర్సిటీలు తమ వంతు సహాయం అందించాలనేది ప్రసాద్ దిశాన్ని నిర్దేశించారు. అదే కాకుండా ఆయన పిల్లలకి, స్టూడెంట్స్కి ఒక దిశ నిర్దేశించారు. ఏమన్నారంటే చదువు అంటే పుస్తకాల్లో చదివి ఎగ్జామ్స్లో రాసి సర్టిఫికెట్ తీసుకోవడం ఉంటాయి కాదు. ఎడ్యుకేషన్ అనేది ఒక మానవతా విలువలతో కూడి సమాజానికి, దేశానికి ఉపయోగపడేటట్టుగా, మంచి ప్రవర్తనతో ఉండేటట్టుగా, సమాజానికి కృషి చేసేటట్టుగా ఉండాలి అనేది ఆయన యొక్క ఆలోచన. సో ఆ విధంగా ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి పిల్లలందరికీ ఒక ఉపదేశం చేశారు అనమాట. ఈ రకంగా మనం గమనిస్తే మనకి గవర్నర్ గారు చెప్పినట్టుగా యూనివర్సిటీ ఇంకా ముందు ఇంకా బాగా రీసెర్చ్ చేసి అట్లాగే మంచి క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ చేసి ఎక్కువ మంది రీసెర్చ్ స్కాలర్స్ని ప్రొడ్యూస్ చేయాలని, అట్లాగే పేటెంట్స్ ఇలాంటివి చేయాలని, కొంత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసి అట్లాగే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్నాలజీ మీద కూడా చేసి మన రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా తోడ్పడాలని జేఎన్టీ కాకినాడ భావిస్తుంది. చాలా ఇండస్ట్రీస్ పెట్టాము, చాలా కంపెనీలు పెట్టాము. చాలా కంపెనీలు పైకి వెళ్ళలేదు.
అయినా వెనకాడకుండా కంటిన్యూస్గా చేస్తుంది ఉద్యమం. ఇప్పుడు ఇవాళ జేఎన్టీయూ కాకినాడ మాకు ఆనరీ డిగ్రీ ఇచ్చారు PhD. దానికి గోల్డ్ స్టూడెంట్ అని మేము స్కూల్ చేస్తున్న సర్వీస్ గురించి వాళ్ళు ఆనరీ ఇచ్చారు. ఇట్స్ ఏ గ్రేట్ డే ఫర్ us and appreciate what they have done, recognition and all. సో వీళ్ళకి ఇక్కడ స్టూడెంట్స్కి మేము ఇయర్లీ 150 స్టూడెంట్స్కి జాబ్ పెట్టుకోకుండా కంపెనీలు పెడతానికి ఎలాగ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉద్యోగం తీసుకురావాలి అని నేర్పుతున్నాం గత 2 years నుంచి. దానికి 1 crore ప్రామిస్ చేసి వి సెటప్ సుబ్బుకోట ఫౌండేషన్. దాంట్లో పార్ట్నర్ సుబ్బు కూడా చేస్తున్నారు. కంపెనీ కాల్డ్ క్రాస్ రోడ్స్ అని చెప్తారు దాని గురించి. పీఎంజే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో 1,50,000 రూపాయలు కొనుగోలు చేస్తే 2,500 రూపాయల గిఫ్ట్ కూపన్ ఇవ్వనున్నట్లు పీఎంజే స్టోర్ మేనేజర్స్ గిరి శ్రీనివాసులు తెలిపారు. కాకినాడ SRMT ఫంక్షన్ హాల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పీఎంజే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి స్టోర్ మేనేజర్ గిరి స్వాగతం పలికారు. మరో స్టార్ మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా నగర ప్రముఖులు నాళమ్మ ఆండాళ్, పద్మజారెడ్డి, నిహారికలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ కమ్ సేల్లో బ్రైడల్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్, యాంటిక్ కలెక్షన్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా అతిథులు ఆండాళ్, పద్మజారెడ్డి, నిహారిక మాట్లాడుతూ యాంటిక్ జ్యువెలరీస్ కి పీఎంజే బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ గిరి మాట్లాడుతూ 1,50,000 కొనుగోలుపై 2,500 గిఫ్ట్ కూపన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకించి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, బ్రైడల్ కలెక్షన్, టెంపుల్ కలెక్షన్ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. రోజు కాకినాడలోని SRMT ఫంక్షన్ హాల్లోని పీఎంజే వారి ఎగ్జిబిషన్ పెడుతున్నారు. జ్యువెలరీ ఎగ్జిబిషను ఈరోజు రేపు కూడా జరుగుతుంది. బ్రైడల్కి సంబంధించి అలాగే ఓవరాల్గా అన్ని రకాలుగా కూడా ఉన్నాయి. చాలా ట్రెండ్ డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉన్నది. అలాగే మనం ఎవరు పర్చేజ్ చేసిన 1.5 lakhకి మనకి డిస్కౌంట్ కూడా ఉన్నది. సో ఇలాంటి ఎన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో అందరూ కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ చూసి అలాగే పర్చేస్ చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అందరూ కూడా తీసుకుని పెళ్ళిళ్ళ ముహూర్తాలు కూడా వస్తున్నాయి. ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక మన చక్కటి ఆభరణాలు వస్తాయి, ఇంట్లో అమరుతాయి. అలాగే కూడా మనకి ఆఫర్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చూసి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పీఎంజే వాళ్ళు ఎగ్జిబిషన్ గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్ పీసెస్ కావాలి అని ఎవరైనా చూస్తుంటే మటుకు తప్పకుండా ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఈస్ డిజైనర్ పీస్ లాగా ఉంది. అండ్ డీటెయిలింగ్ కానీ ఆ గోల్డ్ మేకింగ్లో డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, వర్క్మెన్షిప్. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ ఎవ్రీ 1.5 lakh పర్చేస్ పైన 2,500 గిఫ్ట్ వోచర్ కూడా ఇస్తున్నారు. సో అందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ ఒకసారి చూసి మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ అలా కాకుండా కూడా ఇంకా గోల్డ్ స్కీమ్స్ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ వస్తే వీళ్ళంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. Hi, my name is Niharika. We've been customers of PMJ in the past, and we're here today at their lovely exhibition here in Kakinada, Andhra Pradesh. My favorite thing about PMJ is their hospitality. They are always amazing with their customers. You can really tell that they love what they do, and they have such a beautiful collection here today. Literally every piece, I can't help but falling in love with them, and I really recommend everyone to come check them out. They're really lovely, and they should be here for a few days, so definitely come. Bring your family, bring your friends, and yeah, have a good time. శ్రీనివాస్, మేము కాకినాడ పీఎంజే జ్యువెలరీ మేనేజర్, కాకినాడ మన SRMT ఫంక్షన్ హాల్ నుంచి మాట్లాడుతాము. ఈరోజు మన కాకినాడలో ద బిగ్గెస్ట్ ఆఫ్ సారీ బ్రైడల్ ఫంక్షన్ మనము జరుపుతున్నాము. ఈ బిగ్గెస్ట్ బ్రైడల్ ఫంక్షన్లో చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇది ఆషాఢ మాసము, నెక్స్ట్ శ్రావణ మాసం కాబట్టి అప్కమింగ్ మ్యారేజ్ సీజన్కి తగ్గట్టుగా దాని తగ్గట్టుగా మంచి కలెక్షన్స్ అన్నీ కూడా లాంచ్ చేసాము. ఎస్పెషల్లీ ఈ కలెక్షన్స్లో మీరు ఈ ఎగ్జిబిషన్ టైంలో మీరు పర్చేజ్ చేస్తే కనుక ఎవ్రీ పర్చేజ్ పైన 1.5 lakh 2,500 రూపాయలు గిఫ్ట్ వచ్చేదని ఇస్తాము. స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. కంపల్సరీ మీరు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.
ఈ 2 రోజులు మనం SRMD ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్, నోస్పి నుంచి వడ్డానం దాకా అన్నింటిలో బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాము మీ ముందుకి. ప్రతి లక్షన్నరకి కాదు, ప్రతి సేల్కి 1,50,000 పైన పడిన గోల్డ్ అయినా డైమండ్స్ అయినా యూ విల్ గెట్ 2,500 డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ 2 రోజులు మంచి కలెక్షన్ ఉంది, మంచి డిజైన్స్ ఉన్నాయి. మీ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. రండి, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మంచి డిజైన్స్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వైద్య రంగంలో ఫార్మసీ విద్యార్థుల పాత్ర కీలకమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడలో గల దంటు కళాక్షేత్రంలో కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో 2nd గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు కాలేజ్ విద్యార్థులు మార్చ్ పాస్ నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి అధ్యక్షత వహించగా రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగాను, డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ ముత్తా వంశీకృష్ణ విశిష్ట అతిథులుగాను, కాలేజ్ ప్రెసిడెంట్ దున్నా జనార్దన్ రావు, వైస్ ప్రెసిడెంట్ కల్కిమూర్తి, సెక్రటరీ ప్రగళ్లపాటి కనకరాజు, జాయింట్ సెక్రటరీ ఆర్ సత్యనారాయణ, ట్రెజరర్ జి సాయికృష్ణ, డైరెక్టర్ డాక్టర్ ప్రగళ్లపాటి నాగమణిలు గారు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కాలేజ్ విద్యార్థిని స్వాగత గీతం నృత్య రూపకంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అతిథులు వైడి రామారావు, రావుల శ్రీరామ్, ప్రగళ్లపాటి కనకరాజు, దున్నా జనార్దన్ రావు మాట్లాడుతూ వైద్య రంగంలో ఫార్మసిస్టులదే కీలక పాత్ర అని, ఫార్మసీ విద్యను పూర్తి చేసిన వారు వారి వృత్తిని నిబద్ధతతో చేయాలన్నారు. అనంతరం అతిథులు గ్రాడ్యుయేషన్ డ్రెస్సెస్తో ఫార్మడీ, బి ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దున్నా ఉమా, డాక్టర్ చిట్టూరి అశోక్ కుమార్, ఏవో నాగర్మాల, కాలేజ్ స్టాఫ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది యువతులు వారి ఫార్మసీ డిగ్రీస్ తీసుకుంటున్నారు. ఇదంతా జరగడానికి ఈరోజు కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ యొక్క గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది యువకులు ఈరోజు కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి భవిష్యత్ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. వీరందరికీ మూల కారణమైన శ్రీ కనకరాజు గారు, నాగమణి మేడం, ప్రిన్సిపాల్ గారు, అదర్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. బెస్ట్ టీచర్ అండ్ బెస్ట్ ఇండస్ట్రీ ఈ 4 అవార్డ్స్ ఇస్తారు. అలాంటి 4 అవార్డ్స్ ఇచ్చే మణిపాల్ యూనివర్సిటీలో కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి డిప్లొమా నుంచి ఆల్ ఇండియా ఫస్ట్ అవార్డు తీసుకున్నాం. దిస్ ఈజ్ ద జర్నీ స్టార్టింగ్. అక్కడితో మనది అయిపోయింది అనుకోలే. తర్వాత బీఫామ్ స్టార్ట్ చేస్తాం. బీఫామ్లో ఏంటి అంటే బీఫామ్ స్టార్ట్ చేసిన వెంటనే ద ఫస్ట్ ఇయర్ అంటే 2007లో స్టార్ట్ చేస్తాము. ఆ 2008లో ద ఫస్ట్ బ్యాచ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం అంతా కలిపి అప్పుడు దాకా మార్క్స్ ఉండి మేమందరం చదువుకున్నప్పుడు 135, 60, 70, 80 ఆ సంవత్సరం నుంచి తీశారు. జీపీఎస్ గ్రేడ్స్, పాయింట్స్, క్రెడిట్స్ అని పెట్టారు. ద ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంట్రడ్యూస్ ది గ్రేడ్స్, పాయింట్స్ అండ్ క్రెడిట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 2008 ఎగ్జామ్స్లో. ఆ ఎగ్జామ్లో ఎంటైర్ ఆంధ్ర యూనివర్సిటీలో 70,000 మంది రాశారు. ఏదో ఫార్మసీ అయితేనేమి, జనరల్ డిగ్రీ అయితేనేమి, ఎంబీఏ అయితేనేమి, ఎంసీ అయితేనేమి, ఇంజనీరింగ్ అయితేనేమి ఆ 70,000 మందిలో ఒకే ఒక స్టూడెంట్కి అన్ని సబ్జెక్ట్స్ 10 వచ్చి ఒకే ఒక సబ్జెక్టు, దట్ ఈస్ కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ గాయత్రి. ఈరోజు ఇక్కడ దంటు కళాక్షేత్రంలో కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో స్నాతకోత్సవ పట్టాలు అందించేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఇందాకనే డాక్టర్ వంశీకృష్ణ చెప్పారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మరలా ఒక 4.5 దశాబ్దాల వెనుకకు విద్యార్థి జీవితం పూర్తయినటువంటి రోజులు గుర్తు చేస్తూ ఉంది. నేను కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బిజినెస్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కాకినాడ SRMTలో ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా చాలా కాలం పనిచేశాను. ఆ రోజుల్లో ఉపాధి అవకాశాలు అంతగా లేనటువంటి సందర్భంలో చదువుకున్నటువంటి మేము ఈ రోజున ఫార్మసీ లాంటి ప్రత్యేకత కలిగిన ఈ యొక్క విద్యార్థులు
కాకినాడలో చదువుకుని మొత్తం దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉండడం అనేది చాలా సంతోషాన్ని కలుగజేస్తా ఉంది. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దేశంలోని 14 రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలవుతున్నా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెన్షన్ అమలుకు కార్యరూపం దాల్చడం లేదని, పెరిగిన మీడియాకు అనుగుణంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని APWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు డిమాండ్ చేశారు. కాకినాడ UTF హోంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ సమావేశం కాకినాడ జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్ రాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడుతూ జూన్ 9, 11 తేదీలలో జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా ధర్నాలను నిర్వహించామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు వంటి సమస్యలపై ఆందోళనలు చేపట్టామని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాలకు గురైన APWJF సభ్యత్వం కలిగిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయ చెక్కులను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు అల్లుమల్ల ఏలియా, జిల్లా ట్రెజరర్ రామకృష్ణ, రాష్ట్ర సభ్యులు MD అధికార్, మున్ని, మట్టపర్తి శ్రీనివాస్, శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు బాబీ, సత్యబాబు, జి శోభన్, డి శ్రీధర్, బాబురావు, మల్లేశ్వరరావు, రాజు, వల్లూరి నానాజీ, పుర్రె త్రినాథ్, సత్య, రెడ్డి, స్టాలిన్, లోవరాజు, ప్రవీణ్, రాము, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలోనే ఒక జీవో వచ్చింది, ఆ జీవో రద్దు చేయలేదు. మన దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇల్లు కూడా కట్టించేస్తాం అనేది ఒక ఆలోచన చేశారు. అంటే రుణమా, లేకపోతే ఎలాగా తీర్చుకునేందుకు ఏర్పాటు ఏమిటి, వీటన్నిటి మీద ఒక క్లియర్ డైరెక్షన్ ఉంటే బాగుంటుంది. ఇలాంటివి లేకపోవడం మూలంగా ఒక రకమైనటువంటి అసందిగ్ధ పరిస్థితి వాళ్ళ జర్నలిస్టులో ఉంది అనేది మనం ఆయన దృష్టికి తీసుకెళ్తే, జీవో రద్దు కాలేదు, వీటిని పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఒకటి ప్రభుత్వం నుంచి వస్తుంది అనేటువంటి మాట మంత్రి గారు చెప్పారు. అలాగే పెన్షన్ గురించి చెప్పినప్పుడు కూడా పెన్షన్ మీద కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేస్తాము అనేది చెప్పారు. ఇదే సమయంలో మనం ప్రభుత్వం దృష్టికి ఒక విషయం తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈవేళ మీడియాలో మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం పనిచేసే పత్రిక లేకపోతే ఛానల్స్ని బట్టి మనకు ఆ రంగేస్తున్నారు, రాజకీయ రంగులు మనకు అంటిస్తున్నారు. దయచేసి జర్నలిస్టులకు రాజకీయ రంగులు వేయవద్దు అని చెప్పేసి మనం అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నాం. అటు ప్రభుత్వంలో ఉన్న పార్టీని, ఈ ప్రతిపక్షంలో ఉండే పార్టీలను కూడా మనం కోరుతోంది, అయ్యా జర్నలిస్టులకు రాజకీయ రంగులు వేయవద్దు. వాటి మూలంగా ఈవేళ జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితిలో పడుతున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని జర్నలిస్టులుగా చూడండి. ఇదేమన్నా ఉంటే మేనేజ్మెంట్లతో తేల్చుకోండి, లేకుంటే రాజకీయ పార్టీలుగా మీ రాజకీయ అభిప్రాయాలని రాజకీయ వ్యవహారంగానే పరిగణించమని చెప్పేసి కోరుతున్నామనేది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన PPP ద్వారా అనేక మెడికల్ పేద విద్యార్థులకు నష్టం చేకూరుతుందని వైసీపీ కాకినాడ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పూసల అనిల్ అన్నారు. కాకినాడ రూరల్ వైద్యనగర్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూసల అనిల్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన PPP ద్వారా వైద్య పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. సోమవారం విజయవాడ వెళ్లి సెక్రటేరియట్లో వినతిపత్రం ఇస్తామని, పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విలువైన ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను నిలువు దోపిడీ చేయడం కోసమే కూటమి ప్రభుత్వం PPP పేరిట భారీ స్కామ్కు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కరణం భానునాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు రాయి సూరిబాబు మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కౌన్సిల్కి కమిషన్కి లెటర్ రాసి మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పేసి తిరిగి వీళ్ళు లెటర్ రాశారు. ఏ రాష్ట్రం వాళ్ళైనా మాకు మెడికల్ సీట్లు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వారు మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి తిరిగి లెటర్ రాశారు. లోకేష్ గారిని నేను అడుగుతున్నాను, ఆ లెటర్ రాసిన విషయం మీకు తెలియదండి? మీరు ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ఎలక్షన్ ముందు మీరు ఏం చెప్పారు? 100% ఉన్న కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ లో రన్ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఏమైపోయారు? ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే మీరే చేయించున్నారండి? మీరు దీనికి సమాధానం చెప్పాలనేసి లోకేష్ గారిని కంపల్సరీ సమాధానం చెప్పాలని అడుగుతున్నాను. అట్ ది సేమ్ టైం 50 ఎకరాలు 5,000కి లీజ్ తీసుకుని 66 సంవత్సరాలకి 50 ఎకరాలు 5,000కి లీజ్ తీసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటండి? మొత్తం కార్పొరేట్ వ్యవస్థకి మీరు నాంది పలుకుతున్నారా? కార్పొరేట్ వ్యవస్థకి అంతలాగా మీరు కొంగు కాస్తున్నారా అని అడుగుతున్నాను. అది పీపీపీ ఈ రూల్ వల్ల సీట్లు పోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ మెడికల్ సీట్లు ఒకటే పోవండి. దీంతో పాటు ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయితే ఎగ్జిస్టింగ్ కాలేజీల్లో దాంతోపాటు 100 పడకలు గల ఒక హాస్పిటల్ లాంటిది, మినీ హాస్పిటల్ లాంటిది, ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ సీట్లు పోతున్నాయి, పేద విద్యార్థులకు వైద్యం కూడా కరువైపోతుందండి. సో ఇవన్నీ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం. పద్ధతి ద్వారా కార్పొరేట్లకు కట్టబెట్టాలన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద నిరసనగాను, మరి అదే విధంగా ఏదైతే నిన్న జరిగినటువంటి మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ విద్య అభ్యసించి వచ్చినటువంటి డాక్టర్లని హీనంగా కిరాతకంగా ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళని హింసించినటువంటి పరిస్థితి చూసి దాని నిమిత్తం ఈ రోజున 7వ తారీఖున ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పొనగంటి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి కూడా మా వైఎస్ఆర్సీపీ యొక్క అనుబంధ విభాగాలు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. విద్యార్థి విభాగంతో పాటు యువజన విభాగం సహకారం కూడా అందించి వేలాదిగా అక్కడికి మా విద్యార్థి విభాగం అలాగే యువజన విభాగం కార్యకర్తలు తరలి వచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీకి వినతి పత్రం అందించడంతో పాటు నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యక్రమం మొత్తం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఏదైతే గడిచినటువంటి కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కార్పొరేట్లకి ఈ రాష్ట్రాన్ని దారాదత్తం చేశాడో, మరి అదే విధంగా ఒక పగడ్బందీ ప్లాన్ తో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోజున ఏదైతే పేదలకు సంబంధించినటువంటి వైద్యం అలాగే విద్య రెండు కూడా దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ విధానం తీసుకొచ్చినటువంటి దాని మీద తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మా యువజన విభాగం విద్యార్థి విభాగం కలిసి చంద్రబాబు నాయుడు దిగి వచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో అందరూ కలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కాపు నాయకుల సమావేశం జరిగింది. కాకినాడలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆహ్వానం మేరకు విచ్చేసిన వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధాని ఘనంగా సన్మానించి భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల టీడీపీ కాపు నాయకులతో ఒక కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రతిపడ నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా, ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం, అమలాపురం టీడీపీ నాయకులు గంధం పల్లంరాజు, తోట నవీన్, మోటుకూరి వెంకటేష్, వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, అల్లాడి శరత్, చిక్కాల గణేష్, రాయపురెడ్డి రాజా, ఎస్ఎన్ రాజా, మెట్ల రమణబాబు, ఆరేటి ప్రకాష్, చింతపల్లి అర్జున్, ఆనంద్ న్యూటన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సామాజిక వర్గం రాజకీయ బలోపేతం, కాపు సామాజిక వర్గాల సంక్షేమం గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కాపు నాయకుల ఐక్యత మరియు సమన్వయం అవసరమని సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి పార్టీ నాయకులు కృషి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకుడు పైడ భావన ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ నరసన్న నగర్లో ఉన్న సేవాభారతి ట్రస్ట్ నచికేత పిల్లల హాస్టల్లో రాబోయే కాలంలో చలితో ఇబ్బంది పడుతూ కింద పడుకుంటున్న పిల్లలకు ఉచిత పరుపులు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ తరపున తుమ్మలపల్లి నారాయణరావు సౌజన్యంతో 20 పరుపులు అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ సీనియర్ లీడర్ పైడ భావన ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ పరుపులు అందజేసిన తుమ్మలపల్లి నానిని అభినందించారు. ఈ ప్రోగ్రాంలో కాకినాడ క్లబ్ ఆఫ్ ఎలైట్ 2025-26 సంవత్సరం ప్రెసిడెంట్ డాక్టర్ పవన్, సెక్రటరీ స్రవంతి బచ్చు, పాస్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి, సెక్రటరీ లెనిన్, క్లబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తంబాబత్తుల రవి, బీజేపీ నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్, కాళ ధనరాజ్, గూడూరు పద్మ, చోడిశెట్టి రమేష్, ముసలగంటి సురేష్, చిన్నప్పాజీ, పుట్ట వీరప్రసాద్ గాంధీ, పెద్దప్పాజీ, మావిడాల శ్రీనివాస్, పార్దు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము వ్యక్తిత్వ టైంలో బాధ్యతలు స్వీకరిస్తూ ట్రెజరర్ కింద మాతో పాటు ముందుకు వేసిన చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే మనకి పబ్లిక్ చైర్ ఇమేజ్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేనున్నాను మీకు అని ప్రతి విషయంలోనే కాకుండా ఏ విషయంలో అయినా సరే నేను ముందున్నానంటే ముందుకు నడిపిస్తూ స్పాన్సర్షిప్ కానీ ఏదైనా సహాయం కానీ చేయాలంటే ముఖ్యంగా మా తుమ్మలపల్లి నారాయణరావు గారు నాని గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లేకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేదే కాలేజ్లో ముందుకు నేను చూస్తాను, పిల్లలు కావాల్సిన బాధ్యతలు నెరవేరుస్తాను, అలాగే నేను కావాలని సరే నేను సపోర్ట్ చేస్తానన్నాను. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాతో పాటు ముందుకు తీసుకొస్తూ కొన్ని బాధ్యతలు ఉంటాయని రోటరీలో, అలాగే క్లబ్ యూత్ సర్వీసెస్ కానీ క్లబ్ సర్వీసెస్ కానీ ఏదైనా ముందుకు వస్తూ మా భాస్కర్ రెడ్డి గారండి, ఆయన మాతో పాటు వచ్చిన చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. పిల్లలకి ఇచ్చింది నేను అనుకోవడం ఏంటంటే నా మనసులో భావన వాళ్ళకి గిఫ్ట్ కాదు, వాళ్ళకి సర్వీస్ చేసే భాగ్యం కలిగిందని ఆనందించాలి. ఎందుకంటే సాధారణంగా పిల్లలకి మనం ఏదైనా చేస్తే కనుక చాక్లెట్ పెట్టినా, భోజనం పెట్టినా, లేకపోతే వాళ్ళకి ఒక కమ్మలు ఇచ్చినా అందరూ మన సొంత పిల్లలాగే మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి మనం కొత్త రంగు కొనిపెడితే కొత్తలకు కొనిపెట్టామని చెప్పేసి ఎవరికి చెప్పం కదండి, పక్కింటి చెప్పం కదా. సో ఇదే సిమిలర్ వే మన కాన్సెప్ట్లో మన పిల్లలకి అటువంటి సర్వీస్ చేయనటువంటి ఉద్దేశం కలగడం నాని గారికి, ముఖ్యంగా రోటేరియన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో సాగాలని రోటరీ వారు కూడా నచికేతాన్ని ఇక్కడ సేవాభారతి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా కొంచెం కైండ్లీ మీరు కూడా ఫాలో అయ్యి ఇప్పుడు ఇటువంటి రిక్వైర్మెంట్స్ని మీ దగ్గర వచ్చి అడిగితే కనుక దయచేసి మీరు దాన్ని కూడా కాదనకుండా మీకు తోచిన విధంగా దానికి సాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చదువుకోవాలి, సమాజంలో మనం పైకి రావాలి, సమాజానికి సేవ చేయాలి మనం అనేటువంటి దృక్పథంతో వారు చదువుతున్నారు. అటువంటి చదువుకునే పిల్లలకి ఇప్పుడు ఇందాక చెప్పారు రోటేరియన్ వారు, వచ్చే చలికాలం, వర్షాకాలం వారికి నేల మీద పడుకుంటాం బాగుండదు. అరే ఇక్కడ ఈ పిల్లలకి ఈ మ్యాట్రస్ లేవు అనేటువంటి సంగతిని రోటరీ క్లబ్ వారు గ్రహించి వాళ్ళకి మనం చేయవలసింది తప్పకుండా మ్యాట్రస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి వారు దీనికి ఇంచుమించు 30 మ్యాట్రస్లు వారు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే నేను రొటేరియన్స్ ఎలైట్ క్లబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటరీలో ఎలైట్ క్లబ్ ఎలైట్ క్లబ్ రాష్ట్ర ప్రెసిడెంట్గానే చేశాను. మా క్లబ్కి 9 అవార్డులు వచ్చాయండి లాస్ట్ ఇయర్. దానికి కారణం ముఖ్యంగా మా సభ్యులందరూ కూడా, ముఖ్యంగా మా సెక్రటరీ గారు ఏ పని చేద్దామన్నా వెంటనే సపోర్ట్ చేసి వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ మా క్లబ్కి ఈ అవార్డు వచ్చేలా చేశారు. అదేవిధంగా ఏదైనా సేవా కార్యక్రమం చేద్దామన్నా సరే ముందుకు వచ్చే పవన్ గారు, మా తుమ్మలపల్లి నారాయణ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే. ఏ పనైనా చేద్దామని ఆయన అనుకుంటే అది అయ్యే వరకు నిద్రపోదు. అదేవిధంగా అటువంటి కార్యక్రమాలు ఎన్నో, ఇదనే కాదు ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేయాలన్నా సాయం చేసే వ్యక్తి నాని గారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇలాంటి మాకు ఈ అవార్డులు వచ్చాయంటే దానికి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన నాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సత్యారెడ్డి గారు కానీ, లెనిన్ గారు కానీ, ప్రెసిడెంట్ పవన్ గారు కానీ, మేము కానీ ఇక్కడికి వచ్చిన ఇచ్చేసిన అతిథులందరికీ కూడా నా ధన్యవాదాలు అండి. ఎంతో బిజీ షెడ్యూల్లో మేము ఒక ఆర్గనైజేషన్ తరఫున మేము చేసే కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ అందరికీ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 49వ డివిజన్ పరిధి రామ్నగర్లో నివాసం ఉంటున్న పొన్నగంటి జగదీష్ ప్రమాదవశాత్తు భవనంపై నుండి క్రిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స అనంతరం వైద్యులు వెన్నుపూస బాగా దెబ్బతిన్నదని చెప్పడంతో అతను మంచానికి పరిమితమయ్యాడు. దాంతో టీడీపీ నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు జగదీష్ను పరామర్శించారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీలో పెట్టడం జరుగుతుందని, పెన్షన్ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, ప్రకాష్ దంపతులు పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టిన బిల్స్ పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు పంచాం. దాన్ని అలా అక్కడ చూడటానికి వచ్చేటప్పుడు దాని స్టేటస్ చూస్తుంటే మామూలు స్టేటస్లో ఉంది, అంటే రన్నింగ్లో ఉంది, త్వరలో వస్తుందని చెప్పి ఇంటిమేట్ చేశారు. సుమారు 8 లక్షలకి 3 లక్షలు 4 లక్షలు పైన వస్తుంది. 3,50,400 అయినా ఆ కుటుంబానికి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన రిలీఫ్ సరిపోదు. కానీ దీనికి ఆల్టర్నేషన్ ఆలోచించవలసిన విషయం కూడా ఉంది. మరి కుటుంబం బెడ్ పేషెంట్, 2 కుమారుడు, అమ్మాయి కుమార్తె, ఆవిడ భార్య, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. మరి ఇంటర్మీడియట్ చదివినప్పుడు మరి నారాయణ కాలేజీ అంటే అక్కడ ఫీజులు ఎక్కువ. మరి మధ్యస్థంగా మాన్పించడానికి లేక వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఏదో సహాయ సహకారాలు బంధువులతో నడుస్తుంది. దీనికి ఏదైనా ఇన్సూరెన్స్ కావాలంటే ఇప్పుడు పెన్షన్ ఇప్పించాలి ప్రభుత్వం తరఫున. పెన్షన్ ఇప్పించాలంటే ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. సదరన్ సర్టిఫికేట్ ఇంతకుముందు అప్లై చేసినప్పుడు దాని ప్రొసీజర్ ప్రకారంగా రాలేదు. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వచ్చేలా ఉంటే మరి అది 3,000 4,000 వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మరి బెడ్ పేషెంట్ అనగానే 15,000 నుంచి 10,000 రూపాయలు నయాలు వస్తున్నాయి. కాబట్టి అది ఏదైనా వస్తే కొంత ఆర్థికంగా పుంజుకోవచ్చు ఆ మనిషి ఉన్నంతకాలం. మరి ఆ మనిషి ఉన్నంతకాలం భార్యకి కానీ కుమారులకు కానీ వాళ్ళ సోదరులకు కానీ ఎప్పుడూ సేవ చేయవలసిన బాధ్యత ఉంది. కనీసం కూర్చోవలసిన అగత్యం కూడా లేదు అతనికి. అంచేత గవర్నమెంట్ వారికి దృష్టికి తీసుకెళ్తాం. పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ రావాలని. దానికి మరి పేషెంట్ తనకి సదరన్ సర్టిఫికేట్ వెళ్ళదు కాబట్టి దీనికి ఆల్టర్నేషన్ మార్గాలు ఏమున్నాయో మేము ఆలోచించి హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు మా దగ్గర, మా పార్టీలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ సంప్రదించి కలెక్టర్ గారితో సంప్రదించి త్వరలో ఒక కార్యక్రమం చేసి వీళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే ఉండదని ఎన్నికల ముందు నమ్మబలికి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలకు దారుణంగా పెంచేసి కూటమి ప్రభుత్వం దగా చేసిందని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు పిఠాపురం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, డిజిటల్ మీటర్లను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సంవత్సరం పాలనలో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీనివల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా కరెంటు ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ 4 సార్లు కరెంటు ఛార్జీ పెంచడం అనేది చాలా దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎన్నికల హామీలో తగ్గిస్తామని ఇవాళ అధికారం చేపట్టిన తర్వాత పెంచడం అనేది చాలా అన్యాయం. ఇవాళ సిపిఐ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించకపోతే ఇవాళ తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలియజేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సహకారంతో స్టీల్ కటకటాలు, తలుపులు వేయించినట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుద్ధగుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,50,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ కటకటాల తలుపులు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆలయ అర్చకులు సాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం
ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన అతిథులకు హోమగుండం వద్ద పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వివాహ సంబంధమైనటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట. అలాంటి వివాహంలో పార్వతీ పరమేశ్వరులు మనం అందరం బాగుండాలని కళ్యాణం చేసుకుంటున్నారు. అందులో వారాహి అమ్మవారి అనుగ్రహంతో సైన్యం బలంగా ఉండాలి. అంటే మనం సైన్యానికి అధిపతి, శరీరంలో ఉన్నటువంటి సైన్యం అంటే ఏమిటి? నెత్తురు, సత్తువు, కోరిక, మనస్సు, పంచప్రాణములు. ఇంతకన్నా ఏముందా? తల్లిదండ్రులు ఇచ్చారు ఈ శరీరం, ఇంతకన్నా ఏం ఇవ్వాలండి? మా నాన్న నాకు 10 ఎకరాలు ఇవ్వలేదు, 25 ఎకరాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలి? నెత్తులు ఇచ్చాడు, సంపాదించుకో. సత్తువు ఇచ్చాడు, కష్టపడు. ఇది మానేసి మా నాన్న నాకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తాడు? నాన్న నీకెందుకు ఇవ్వాలి? తాత నాన్నకి ఇచ్చాడా, ముత్తాత ఇచ్చాడా? లేకపోతే పుట్టగానే ఋషులందరూ తీసుకొచ్చి భూమంతా నీదే అన్నారు? అనలేదు కదా. కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో భోగి గణపతి స్వామివారికి కాంస్య కవచ యజ్ఞం ముగింపును పురస్కరించుకుని శ్రీవారి 95వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలచే పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు గోవింద నామస్మరణ చేయిస్తూ పూజలు చేయించారు. మహిళలు తీసుకొచ్చిన పిండి దీపాలను వెలిగించి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది కార్తీక మాసం శ్రీవారి జపయజ్ఞ పారాయణం ముగుస్తుందని, అనంతరం తిరుమల తిరుపతి బస్ యాత్ర, కోళ్ల సంబరం, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. ఈ యొక్క యాత్ర కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇక్కడ కళ్యాణోత్సవంతో కూడా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన విశ్వవస నామ సంవత్సర గణపతి నవరాత్రులు 43వ సంవత్సరంగా భోగి గణపతి పీఠంలో జరుగుతాయి. ఇక్కడ నవరాత్రి దీక్షలు జరుగుతాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత బ్రహ్మోత్సవంగా స్వామివారికి ఆ భోగి పండుగ రోజున ఇక్కడ బ్రహ్మోత్సవ వైభవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకన్నిటికీ కూడా తుది కైంకర్యంగా మహాశివరాత్రి నాడు మహాశివలింగంతో ఊరేగింపుగా కోటిపల్లి ద్రాక్షారామ క్షేత్రాలకు వెళ్లి ఆ మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ గణపతి పీఠంలో స్వామివారికి నివేదన కార్యక్రమంతో ఈ యొక్క కాంస్య కవచ యజ్ఞ ధారణ కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి. లోకహితం కోసం, లోక కళ్యాణార్థంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా అందరినీ కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం రమణక్కపేటలో నందీశ్వర గోశాలలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో బాలపూజ, సుహాసిని పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి అమ్మవారికి తుమ్మల పద్మజ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు డీసీసీబీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. సహకార వారోత్సవాలను ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. అభివృద్ధి సంక్షేమ పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రకటన. ఈ నెల 11, 12, 13 తేదీలలో రాష్ట్ర స్థాయి గైనకాలజీ సదస్సు నిర్వహణ. సదస్సు వివరాలను వెల్లడించిన డాక్టర్ అనురాగమయి, డాక్టర్ గీతశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.